హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేశానండి. 2 వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇది ఎంట్రన్స్లో వీడియో అనేది ఫస్ట్ పోస్ట్ చేయలేకపోయానండి. అంటే నిన్నే కదండి ప్రోగ్రామ్ జరిగింది. వాయిస్ ఓవర్ ఇవ్వటం అన్నా ఎడిటింగ్ అన్నా కూడా నేను 4 స్టెప్స్ లాగా అప్లోడ్ చేయటం అయ్యేటప్పటికి వీడియో అనేది స్కిప్ అయిందనమాట. ఈ వీడియో ఫస్ట్ రావాల్సింది, మిగతా అన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి మేము ఎంట్రన్స్ అయ్యేటప్పుడు చూపించాం కదండి. ఇక్కడైతే మేము పిల్లల్ని టీచర్స్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసామండి. వాళ్ళ యాన్యువల్ డే బ్యానర్ అయితే ఇలా రెడీ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి యాన్యువల్ డే అంటేనే యాన్యువల్ స్పోర్ట్స్ డే అంటేనే పిల్లలందరికీ స్కూల్లో ఏమేమి పెర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది మాకు ఫస్ట్ తెలియదండి. టీచర్స్ ఏంటంటే పేరెంట్స్కి కూడా ఒక థ్రిల్ అనేది ఉండాలి అని చెప్పేసి ఎలాంటి పెర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది మాకు ముందైతే ఇన్ఫార్మ్ చేయలేదు. ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ డే అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లలకైతే నేషనల్ యాంథమ్ చేపించారండి. ఇక్కడ వచ్చేసి బ్రాంచెస్ ప్రకారం అయితే వీళ్ళకి స్పోర్ట్స్ డే అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే బ్రాంచెస్ ఉన్నాయి కదండి, ఆ బ్రాంచెస్ అనేది వీళ్ళు ఇక్కడ బ్యానర్ అనేది పెట్టడానికి, ఫ్లాగ్ అనేది పెట్టడానికి అనేది చేశారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక పాపనైతే చూస్తున్నారు కదండి, ఆ పాప వచ్చేసి స్పోర్ట్స్ డేలో ఫస్ట్ వచ్చిందని, అంటే స్కేటింగ్లో ఫస్ట్ వచ్చిందండి. స్కేటింగ్ చూడండి ఎంత బాగా చేస్తుందో. దీపం పట్టుకొని తనైతే స్కేటింగ్ చేసిందండి. తను స్కేటింగ్లో ఫస్ట్ వచ్చిందనమాట. నేషనల్లోనే ఫస్ట్ వచ్చింది. తను ఏంటంటే స్కేటింగ్ వెళ్ళటానికి కూడా డైలీ అనేది ప్రాక్టీస్ చేస్తుందండి. స్కేటింగ్ అంటే తనకంత ప్రాణం అన్నమాట. స్కేటింగ్ అంటే మాత్రం తను అసలుకి బాగలేకపోయినా కూడా మానదు. కానీ దీపం పట్టుకొని స్కేటింగ్ ఎలా చేసింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తనకైతే కాంగ్రాట్స్ చెప్పండి అండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ వచ్చేసి నేషనల్ యాంథమ్ పాడుతున్నారండి. చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా చేస్తున్నారు కదా. నేషనల్ యాంథమ్ పాడిన తర్వాత ఫ్లాగ్ అనేది పెట్టారండి. ఇక్కడైతే తను తీసుకొచ్చిన దీపాన్ని మ్యామ్ అయితే ఇక్కడ పెట్టేశారండి. దీపం అనేది పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెల్కమ్ చెప్తున్నారండి. బ్రాంచెస్ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అయితే చెప్పించారన్నమాట. వెల్కమ్ చెప్పించిన తర్వాత మా పిల్లలకైతే ఇలా పెర్ఫార్మెన్స్ అనేది చేయించారండి. ఇప్పుడు వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీకేజీ స్టూడెంట్స్ అండి. ప్రీకేజీ అంటే చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయటం అన్నది ఒక టఫ్గా ఉంటుంది. కానీ ప్రతి టీచరు కూడా పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేశారండి. చిన్న పిల్లలైనా కూడా స్కూల్లో ఎలా పెర్ఫామ్ చేశారో, అంటే టీచర్స్ ఎలా అయితే నేర్పించారో అలానే చేస్తారండి పిల్లలు కూడా. పిల్లల్ని అంటే స్కూల్కి అలవాటు చేయటానికి కానీ, పిల్లలకి నేర్పించటం కానీ, ఇలా చూడండి టీచర్స్ అయితే ఎంత వాళ్ళ మీద కాన్సంట్రేషన్ పెట్టి చేపిస్తున్నారో. టీచర్స్ ఇక్కడ చిన్నపిల్లలు అయిపోయారన్నమాట. వాళ్ళు చేస్తూ వాళ్ళ పిల్లలు చేస్తున్నారా లేదా అనేది టీచర్స్ కూడా చూస్తూ ఉన్నారండి. టీచర్స్ ఓ పక్క చేస్తూ ఉంటే వీళ్ళు కూడా చాలా బాగా అయితే పార్టిసిపేట్ చేశారన్నమాట. టీచర్స్ కూడా చాలా పెయిన్తో అనేది వాళ్ళు పిల్లల్ని అనేది హ్యాండిల్ చేయటం అనేది చాలా గ్రేట్ అండి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటారో ఏంటి అన్నది ప్రతి ఒక్క పేరెంట్కి అనేది కొంచెం భయం ఉంటుందండి. కానీ వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలైనా కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ వేయటం కానీ, చిన్నపిల్లలు అయితే చాలామంది రారండి. రాకపోవటం ఏంటంటే పేరెంట్స్కి అయ్యయ్యో మా పిల్లలు ఇప్పటి నుంచే రావట్లేదు, ఏడుస్తున్నారు, స్కూల్లో ఎలా ఉంటారో అని భయపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఇదన్నమాట. టీచర్స్ ఇలా అయితే హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్రాంచ్ అండి. ఇది ఇంకో బ్రాంచ్ వచ్చేసి ఎల్కేజీ స్టూడెంట్స్ అండి. మా పిల్లలకైతే ఎల్కేజీ వాళ్ళకి అయిపోయింది. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్